సాయిరామ్. నమస్కారం అండి. నమస్కారం. సాయిరామ్ గురువు. సాయిరామ్. సార్ ఇది ఆడియో కదా, మీరు కనిపించరు కదా, మాకు కనిపిస్తారా? కనబడుతున్నాను. కనబడలేదా నీకు? నేను నాకు అది రావట్లేదు. వీడియో కనబడుతుంది కదా. నా ఒకటే వీడియో కనబడుతుంది, మిగిలిన వాళ్ళందరివి ఆడియోలు కనబడతాయి. ఆడియోలు కూడా మ్యూట్ చేసి ఉంటాయి. హ్యాండ్ రైజ్ చేస్తే ఆడియో ఆన్ చేస్తాం. ఓకే ఓకే ఓకే, కనిపించారు. ప్రారంభిద్దామా? హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం బ్రహ్మానంద పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిత్యో బ్రహ్మవిద్ అహమస్మి అహం పదార్థరహితః సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాః అస్మదాచార్యపర్యంతాః వందే గురుపరంపరా. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. చదవండి ఆయన. పేజీ 33, మూడవ శ్లోకము. శ్లోకం మరలా ఒకసారి చదువుతారా? అవిరోధితయా కర్మా నా విద్యాం వినివర్తయేత్ విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిరసంగవత్. ఆడియో వినపట్టలేదే. వినిపించట్లేదండి. హలో హలో, మాకు వినిపిస్తుందండి.
మీ ఆడియో వినిపిస్తుందండి మాకు. చాలా స్లోగా వినపడుతుంది, క్యాచ్ అవటం లేదు. ఎలా ఉందండి? కృష్ణప్రసాద్ గారి కొద్దిగా పర్వాలేదు. వాయిస్ కొంచెం లోగా ఉందండి. ఇప్పుడు బానే ఉందండి. ఇప్పుడు ఓకే, ఫైన్ ఫైన్. మళ్ళీ చదువుతున్నా. దూరంగా పెట్టి చదువుతున్నావా? ఆరోగ్యం బాగలేదు? లేదండి, బానే ఉంది. ఓకే. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్. ప్రతి శ్లోకంలో కూడా మనకి సామాన్యమైన సహజమైనటువంటి ఉపమానాన్ని స్వీకరించి ఆత్మబోధని అందించే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో ఆదిశంకర్లు. శంకర భగవత్పాదులకు ప్రణమిలుతూ మొదటి ఉపమానం ఏమిటయ్యా అంటే, వంట చేసేటప్పుడు నిప్పు ఎంత ప్రధానమైనదో అంతే ప్రధానమైనది మోక్షం సాధించాలి అంటే జ్ఞానం అనేది మొదటి ఉపమానాన్ని స్వీకరించి చెప్పారు. ఇప్పుడు రెండవ ఉపమానాన్ని స్వీకరించి చెప్తున్నారు. మానవుడికి ఉన్నటువంటి గొప్ప సందేహాన్ని ఇందులో నివర్తిస్తున్నారు. మోక్షము, ముక్తి ఈ రెండు సాధించబడడానికి ఎంత సమయం పడుతుంది? ఇది మానవులందరికీ పెద్ద ప్రశ్న. ఎంత సమయం పడుతుంది అంటే, ప్రకాశం వస్తే, ప్రకాశిస్తే చీకటి తొలగిపోవడానికి ఎంత సమయం పడుతుందో అంతే సమయం పడుతుంది అంటున్నారు. తేజస్ తిమిర సంఘవత్. తిమిర సంఘవత్ అని అనటంలో చాలా లోతైన అర్థం ఉందండి ఇందులో. మానవుడికి అజ్ఞానాంధకారం అష్టతను నిరసన వరకు ఉంటుంది. అంటే 8 దేహాలు ఉన్నాయి మానవ శరీరానికి. మానవోపాధి ధరించినటువంటి జీవుడికి తాను ధరించవలసినటువంటివి 8 శరీరాలు, 8 ప్రపంచాలు. ఏమిటవి? విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యేగాత్మ. విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యేగాత్మలు. ఇవి జీవతనువులు. ఇవి కాక సమిష్టికి సంబంధించినటువంటి విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత పరమాత్మ. ఇవి ఈశ్వర తనువులు. ఈ జీవతను చతుష్టయము, ఆ ఈశ్వరతను చతుష్టయము, ఈ 4 అవి 4, ఈ 8 శరీరాలకు 8 ప్రపంచాలు, 8 స్థాయి భేదాలతో కూడిన వ్యవహారం అన్నమాట. ఇదంతా కూడా లేనిదే అని నిరసించబడాలి. ఇదంతా ఉన్నది అంటుంది అజ్ఞానం, అవిద్య. ఇదంతా నేను చెయ్యాల్సిందే, ఇదంతా నేను అనుభవించాల్సిందే, ఇదంతా నాదే, ఇదంతా నేనే. ఈ 4 ఉంటాయన్నమాట. వీటన్నింటినీ ఎవడైతే దాటతాడో వాడు ఆత్మనిష్ఠులై ఉంటాడు, వాడు బ్రహ్మనిష్ఠుడై ఉంటాడు, వాడు పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందుతాడు, వాడు పరబాహ్య నిర్ణయాన్ని పొందుతాడు. నిర్ణయాలు 4. ఏమిటవి? నేను ఆత్మస్వరూపుడు, నేను బ్రహ్మస్వరూపుడు, పరబ్రహ్మము, పరబాహ్యము. ఈ 4 నిర్ణయాలు జ్ఞానంతో ముడిపడి ఉన్నాయి. మొదటే చెప్పేశాడు, జ్ఞానం అంటే ఏమిటి? లక్షణము, నిర్ణయం. కాబట్టి బోధ ద్వారా ఏం తెలియజేస్తారు? లక్షణాలను తెలియజేస్తారు. అలా జీవిస్తే నిర్ణయం కలుగుతుంది. స్వానుభవం ద్వారా మాత్రమే నిర్ణయం కలుగుతుంది. మిగిలిన వాటి వల్ల కలిగేటటువంటి నిర్ణయం నీకు ఉపయోగపడదు. అవి కూడా నిర్ణయాలే, కానీ అవి నీకు ఉపయోగపడదు. సరైన సమయం వచ్చినప్పుడు నిర్ణయం. నీకు ఉపయోగపడే నిర్ణయం ఏమిటి అంటే స్వానుభవ నిర్ణయం మాత్రమే ఉపయోగం. మిగిలినవి ఏవి ఉపయోగపడవు. ఎందుకని అని అడిగారు. చివరి శ్వాసలో కూడా నీకు ఉపయోగపడేటటువంటిది నీకు సహజమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది మాత్రమే నిలబడుతుంది, మిగిలినవి నిలబడవు. అంటే అర్థం ఏమిటండి అన్నాం అనుకోండి. మానవ జీవితంలో జననం నుంచి మరణం వరకు
అనేక వృత్తి వ్యాపార వ్యవహారాదులందు జీవుడు వ్యవహరించినప్పటికీ అవి తత్కాలవత్ వ్యవహారములే అవుతున్నవి గాని సహజమైనవి కావడం లేదు. కానీ తాను మానవుడనని అనుకోకుండానే మానవోపాధిలో సహజంగా జీవిస్తున్నాడు కదా. ఏ ప్రయత్నం లేకుండా, ఏ సాధన లేకుండా ఈ ఉపాధి ఎందు తాను మానవుడై ఉన్నాడనేటటువంటి సహజమైన నిర్ణయంతో ఎట్లా వ్యవహరిస్తున్నాడో అంతే సహజమైన నిర్ణయంతో తాను ఆత్మస్వరూపుడు అనేటటువంటి నిర్ణయాన్ని కలిగి ఉంటాడు. ఏదైతే సహజమై ఉన్నదో అది మాత్రమే ఉంటుంది. ఆఖరి శ్వాసలో అది మాత్రమే నిలబడుతుంది. మిగిలినటువంటి నిర్ణయాలన్నీ కూడాను బౌద్ధికమైనటువంటి బుద్ధిగతమైనటువంటివి కాబట్టి అవి దారి మధ్యలోనే వదిలేస్తాయి. ఇంద్రియాలను వదిలేసేటప్పుడు అవి కూడా పడిపోతాయి ఇంద్రియాలతో సహా. ఏ వ్యవహారం చేయాలన్నా ఇంద్రియాలతో కానీ చైతన్యంతో కానీ మాత్రమే వ్యవహరించగలుగుతాము. ఈ రెండూ కూడా పరబాహ్య నిర్ణయంలో లేని, పరబ్రహ్మ నిర్ణయంలో ఈ రెండు లేనటువంటివి. పరశబ్దం ఎక్కడెక్కడైతే వస్తుందో అక్కడక్కడ ఆ లక్షణాలలో ఇంద్రియ ధర్మము లేదు, చైతన్య ధర్మము కూడా లేదు. ఈ రెండు లేనటువంటి వాటికే పరశబ్దం జోడించబడుతుంది. నువ్వు పరాత్మను, పరమాత్మను, పరబ్రహ్మను, పరబాహ్యమను ఈ పరశబ్దంతో ఎన్ని లక్షణాలు చెప్పబడతాయో అవన్నీ కూడా ఒకే ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమిటది? అక్కడ ప్రత్యేగాత్మ లేదు, పరమాత్మ లేదు. ప్రత్యేగాత్మ అంటేనేమో జీవధర్మ సాక్షి, పరమాత్మ అంటేనేమో ఈశ్వర ధర్మానికి సాక్షి, చైతన్యం అనే ధర్మానికి సాక్షి. చైతన్యమన్నా ఈశ్వరుడన్నా ఇవన్నీ ఒకే రకమైన సమానార్థక పదాలు అన్నమాట. కాబట్టి చాలా మంది ఏమంటుంటారంటే దానికి బదులు దీనికి ప్రత్యామ్నాయంగా వాడేవాళ్ళంటే ప్రత్యామ్నాయ పదాలు అంటారు. సాధారణంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే వేదాంతంలో ప్రత్యామ్నాయములు లేవు. వ్యవహారంలో ఉన్నటువంటి కర్మలో మాత్రమే ప్రత్యామ్నాయములు ఉంటాయి కానీ లక్షణాలలో ప్రత్యామ్నాయ ధర్మములు ఉండవు. ప్రత్యామ్నాయం అనే పదాన్ని వాడము. అక్కడ ఎందుకని వాడమయ్యా అంటే అవన్నీ సమానార్థకాలు, ఒకే స్థాయికి సంబంధించినటువంటి లక్షణములు అన్నప్పుడు సమానార్థకములైనవి. అట్లాగే ఆత్మన్నా నేనన్నా రెండు సమానార్థకములే. శివమన్నా పరమన్నా ఇవన్నీ సమానార్థక పదములు అన్నమాట. అందుకని జాగ్రత్తగా మనం వేదాంత పదాలను వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ అనుభవంలో స్థితిలో ఉండి బ్రహ్మనిష్ఠులై ఉండి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి వారై మనకి ఆ లక్షణాలను అందిస్తున్నారు. కాబట్టి మనం వాటిని అందిపుచ్చుకునేటప్పుడు సరి అయినటువంటి స్థితి భేదాన్ని గుర్తించేటటువంటి పద్ధతిలో ఉండాలి. గురి గుర్తు, తెలుగులో చెప్తే గురి గుర్తు, ఈ రెండింటిని అందిపుచ్చుకోవడమే జ్ఞానం. జ్ఞానం అనే నిప్పు లేకుండా, ఇక్కడ నిప్పుకి రెండవ లక్షణం ఏమిటి? ప్రకాశం. మొదటి లక్షణమేమో ఉష్ణం. కాబట్టి ఆ ఉష్ణ లక్షణాన్ని ఉపయోగించేమో వంట చేశాడు, ప్రకాశ లక్షణాన్ని ఉపయోగించేమో చీకటిని పారద్రోలేడు. తేజస్ తిమిర సంఘవత్. తిమిర సంఘములు అనేవి మనకి జన్మతః ఉన్నాయి. మొదటి తిమిరం ఏమిటో తెలుసా? గర్భవాస నరకం. మాతృగర్భవాస నరకం. 84 లక్షల జీవరాశులకి విధించబడిన ఏకైక నరకం ఒకటే. ఏమిటయ్యా అంటే మాతృగర్భవాస నరకం. మరి అక్కడంతా చీకటే, కన్ను పొడుచుకున్నా కూడా ఎక్కడా ప్రకాశం కనబడదు. అక్కడి నుంచి మరి జననం రాగానే ప్రపంచంలో పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతిని, జగచ్చక్షు అయినటువంటి సూర్యుని యొక్క ప్రకాశాన్ని పొందుతారు. ఆ రీతిగా జ్ఞాన ప్రకాశం లభించింది. కాబట్టి జననం అనేదే అసలు నీకు జ్ఞాన ప్రకాశంలో ఒక గొప్ప పెను మార్పు. ఎన్నో జీవులు తల్లి గర్భవాస నరకంలోనే మడిసిపోతూ ఉంటాయి. అక్కడే వాటికి ఆయుర్దాయం తీరిపోతూ ఉంటుంది. మరలా పునః మరో తల్లి గర్భవాస నరకంలోకి ప్రవేశిస్తుంది.
పిల్లవాడు ఆ జీవి మానవోపాధితో ధరించి సరి అయినటువంటి రూపుదాల్చి జాగ్రత్తగా తల్లి గర్భవాస నరకంలో నుంచి బయటపడ్డాడు అంటేనే అమ్మయ్యా పర్వాలేదు వీడి బతికి బట్ట కడతాడు, జ్ఞానాన్ని సంపాదించగలుగుతాడు, తనను తాను తెలుసుకోగలుగుతాడు, ధరించగలుగుతాడు అనేటటువంటి ఒక నిర్ణయం మనం చేయవచ్చు. జాగ్రత్తగా అందుకని మృత్యుకాలంలో కూడా జీవుడిని 2 మార్గాలు ఆశ్రయిస్తాయి. ఏమిటవి? శుక్ల మార్గము, కృష్ణ మార్గము. భగవద్గీత చెప్తుంది, శుక్ల మార్గే గతి హేచే జగతస్యాస్య ధీమహి యథా నాన్యథా వృత్తి అని జాగ్రత్త. చాలా గొప్ప హెచ్చరిక అండి. ఈ హెచ్చరికని మానవులు ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాలి. నీలో ఉన్న జీవ చైతన్యానికి 2 మార్గాలు కనబడతాయి ఈ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు. ఒకటి శుక్ల మార్గము, 2 కృష్ణ మార్గము. శుక్ల మార్గం అంటే జ్ఞానయుతమైనటువంటి ప్రకాశయుతమైనటువంటి మార్గం. కృష్ణ మార్గం అంటే తిమిర సంఘములతో చీకటితో వెళ్ళేటటువంటి మార్గం. అంటే అర్థం ఏమిటి? స్వరూప జ్ఞానంతో వెళ్ళేవాడేమో శుక్ల మార్గంలో వెళ్తాడు, రూపజ్ఞాన రహితుడైన వాడు పునః తల్లి గర్భవాస నరకాన్ని వెతుక్కుంటూ వెళతాడు. ఏ మాతృగర్భం తనకు ఆశ్రయం ఇస్తుందా అని వెతుక్కుంటూ వెళ్ళేటటువంటి మార్గం కృష్ణ మార్గం. ఇది పునరావృత్తి సహిత మార్గం. అదే స్వరూప జ్ఞానం పునరావృత్తి రహిత మార్గం. జాగ్రత్తగా తిమిర సంఘవత్ అన్నటువంటిది ఎంత లోతైనటువంటి మాటయ్యా అంటే జనన కాలం నుంచి మరణ కాలం వరకు కూడా తల్లి గర్భంలో నుంచి పునః నీవు మరల తల్లి గర్భానికి చేరే వరకు కూడా నీ వెనువెంట ఉండి పనిచేసేటటువంటి అజ్ఞానము అవిద్య. కాబట్టి అవిద్య ఎప్పటి నుంచి మొదలైందండి అని అడిగారు భగవాన్ శంకర భగవత్పాదుడు. అడిగితే అనాది అన్నారంట. అనాది అంటారు ఏమిటండి? మీరు అన్నిటికీ చెప్పారు కదా, దీనికి కూడా ఎప్పుడు పుట్టిందో చెప్పొచ్చు కదా అన్నారు. అది చెప్పడం కుదరదయ్యా, అది అనాది అన్నారు. అంటే అర్థం ఏమిటి? జీవ సృష్టి జరిగినప్పటి నుంచి ఉంది అది, ఇప్పుడప్పుడని చెప్పడానికి వీలేదు. జీవ సృష్టి ప్రారంభమైన కాలం నుంచి ఉంది. గట్టిగా మాట్లాడితే బ్రహ్మాండంలో నుంచి పిండాండం విడిపడినప్పటి నుంచి ఉంది, బ్రహ్మాండం విడిపడినప్పటి నుంచి కూడా ఉంది. అనంత విశ్వాండంలో బ్రహ్మ విడిపడినప్పుడు కూడా చీకటి వచ్చేవి. ఆ కృష్ణ బిలంలో నుంచే బ్రహ్మాండం విసిరివేయబడి, కృష్ణ బిలంలో కూడా ఉన్నది చీకటే, కృష్ణ పదార్థమే. అందుకని చూడండి, దానికి పేరు కూడా ఏమని పెట్టారంటే కృష్ణ బిలము, కృష్ణ పదార్థము. కృష్ణ శబ్దంలోనే కర్షతీతి కృష్ణ, సర్వస్వమును తన లోపలికి ఆకర్షించుకునేటటువంటి శక్తి కలదు. అనేక కోటి బ్రహ్మాండములున్న అనంత విశ్వమును ఆ కృష్ణ బలంలోకి ఆకర్షించేస్తుంది. జ్యోతిర్మండలం అంతా అందులోకి వెళ్ళిపోతుంది, మరలా అందులో నుంచి విసిరివేయబడుతుంది. మరి ఇదే రకంగా మానవుడు గాఢ నిద్రావస్థలో కూడా గహనమైనటువంటి చీకట్లోకి వెళ్ళిపోతుంది, అర్థం కానటువంటి చీకట్లోకి వెళ్ళిపోతుంది, తన ఉనికిని తానే కోల్పోతున్నటువంటి చీకట్లోకి వెళ్ళిపోతుంది, తన వ్యావహారిక నేను కోల్పోయేటటువంటి చీకట్లోకి వెళ్ళిపోతుంది. ఏ వ్యవహారము లేనటువంటి అవ్యవహారి అయినటువంటి ప్రాజ్ఞుడు ప్రజ్ఞాస్థితికి చేరిపోతున్నాడు. అటువంటి ప్రజ్ఞాస్థితిలో ఉన్నటువంటి ఎరుక, జ్ఞానము, ప్రకాశము, ప్రత్యేగాత్మ మూడవస్థలలోనూ అదే జ్ఞాన ప్రకాశాన్ని గనక నీవు ఆశ్రయించి ఉన్నట్లయితే, అదే ప్రకాశ స్థితిని నీవు నిలబెట్టుకోగలిగినట్లయితే, తేజస్ తిమిర సంఘవత్, ఈ తిమిర సంఘములన్నీ సూర్యోదయ ప్రభావం చేత చీకట్లు ఎలా తొలగిపోయినాయో అలా తొలగిపోతాయి. కాబట్టి తాత్కాలికమైనటువంటి కర్మ చేత నేను పరిమితించబడ్డాను అనేటటువంటిది అజ్ఞానం, అవిద్య. ఆయా వ్యవహార కాలములందు
పాత్రోచిత ధర్మములందు, ఉపాధి భేదములందు, ఆవరణ భేదములందు, విక్షేప ధర్మములందు, మల మల అనుభవం, మల దోషత్రయం అంటాం. అందుకే మల దోషము, విక్షేప దోషము, ఆవరణ దోషము, ఈ దోషత్రయం నివారించబడాలి. ఈ నివారించబడినటువంటి వాడే స్వరూప జ్ఞానంలో ప్రవేశించబడతాడు. అందుకని సాత్విక కర్మ దేనికోసం చేయాలయ్యా? మలదోషాన్ని నివారించడానికి చేయాలి. సదాచారాన్ని పాటించాలయ్యా? మలదోషాన్ని నివారించడానికి మనం పాటించాలి. ఏ ఇంట్లో అయితే సదాచారం లేదు, ఏ దేహంలో అయితే సదాచారం లేదు, ఏ జీవనంలో అయితే సదాచారం లేదు, అక్కడ మలదోషం బలంగా ఉంటుంది. ఎక్కడైతే మలదోషం బలంగా ఉంటుందో అక్కడ చీకటి శక్తులని కొన్ని ఉన్నాయి, కృష్ణ శక్తులు కొన్ని ఉన్నాయి. ఆ చీకటి శక్తులన్నీ కూడాను ప్రభావశీలంగా పనిచేస్తూ కనబడతాయి. ఈ ప్రపంచంలో కొన్ని చోట్ల ఎక్కడా ఎప్పటికీ కూడా ఎప్పుడు లైట్ వేయకూడదు, కొన్ని పనులు రాత్రిపూట చేయకూడదు అని పెద్దలు నిషేధించారు. అక్కడ కారణం ఏంటంటే ఎక్కడెక్కడైతే చీకటి శక్తులు ఉంటాయో అక్కడక్కడల్లా ప్రకాశం ఉండదు. కానీ ఎంతైనా ధర్మాన్ని మనం గమనించవచ్చు. హైందవ సనాతన ధర్మంలో మహర్షుల యొక్క ప్రతిభాశీలత అంతా ఇక్కడ కనబడుతుంది. ప్రధానమైనటువంటి క్షేత్రాలలో ఉన్నటువంటి దేవాలయాలలో కేవలము నూనె దీపాలు మాత్రమే వస్తాయి. విద్యుత్ కాంతి దీపాలను అనుమతించరు. ఈ రహస్యాన్ని మానవులు తెలుసుకోవాలి. ఎందుకు ఈ సనాతన సాంప్రదాయాన్ని ఇలా పెట్టారు? అందరూ ఎంతో కష్టపడి 24 గంటలు క్యూలో నిలబడి ఆ దర్శనానికి వెళతారే, ఆ దర్శనం అలాగే ఎందుకు చూడాలి? ఆ లోపల గర్భాలయం ఏదైతే ఉందో ఆ గర్భాలయంలో ఉన్నటువంటి మూలమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ దర్శనం ఏదైతే ఉన్నదో అది నీ గాఢ నిద్రావస్థలో జరగవలసినటువంటి దర్శనం. ఇప్పుడేదో జాగ్రత్త అవస్థలో క్యూలో నిలబడి నానా కష్టాలు పడి ఏపీ టికెట్ కొనుక్కుని పరిగెట్టుకెళ్ళి ఆరక్షణం చూసి వచ్చిన దర్శనం కాదు అది. ఆ దర్శన ప్రభావం ఎప్పుడు పనిచేయాలి అంటే గాఢ నిద్రావస్థలో పనిచేయాలి. ఆ ప్రకాశ దర్శనం, ఆ మూలమూర్తి యొక్క దర్శనం, ఆ దివ్య చైతన్యం యొక్క అనుభవం, ఆ దివ్య చైతన్యానుశీలనం నీ గాఢ నిద్రావస్థలో జరగాలి. అక్కడ ఎవరికైతే జరిగిందో అతనికి 3 అవస్థలలోనూ ఆ దర్శనం నిలబడి ఉంటుంది, ఆ ప్రకాశ దర్శనం నిలబడి ఉంటుంది. అతను తుర్యంలో ప్రవేశించడానికి అధికారిత్వాన్ని ఇస్తుంది. తద్వారా జీవభావాన్ని తరిస్తాడు, స్వరూప జ్ఞానంలో ప్రవేశిస్తాడు. అందుకనే దర్శనానికి అంత ప్రాధాన్యత. చాలా విశేషమైనటువంటి అంశం ఈ తేజస్ తిమిర సంఘవత్ అనేటటువంటి పోలికలో ఉన్నది. చదవండి. శుక్ల మార్గము అంటే ఉత్తరాయణము ఏనండి? ఉత్తరాయణం అంటే అలా ఎందుకు చెప్పారు అంటే ఉత్తర మార్గంలోను ప్రయాణించడానికి, ఉత్తర ద్వార దర్శనం చెందడానికి ఉపయోగపడేది ఉత్తరాయణం. నిన్న చెప్పాగా ఉత్తర ద్వారం వగైరాలు. రోజుకో విశేషం చెప్తున్నాను అందుకని. ఇక్కడ భగవద్గీత శ్లోకం ప్రస్తావించారండి. శ్రీ భగవాను వాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే. అధ్యాత్మ లాగా చదివేటప్పుడు సరిగా చదువు, అలా చదువు. అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మముచ్యతే. ఉచ్యతే అందరూ ఏమంటారు? మేము ఆధ్యాత్మికంగా జీవిస్తున్నామండి అంటారు. అధ్యాత్మ అంటే స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. ఏది అక్షరమో, ఏది బ్రహ్మమో, ఏది పరమో ఆ లక్షణంతో ఉండడమే అధ్యాత్మ. భూత భావోద్భవకరో విసర్గ కర్మ సంహితః. ఎక్కడ కర్మ సంజ్ఞ లేదు అధ్యాత్మ అనగా, ఎక్కడ కర్మ సంజ్ఞ లేదు.
భూతభావమునకు ఆధారమైనటువంటి కర్మ, కర్మ చేత ఫలించేటటువంటి జన్మ, ఈ మూడు ఎక్కడ లేవో దానికి అధ్యాత్మం అని పేరు. చూడండి ఎంత స్పష్టంగా బోధించారు ఆత్మస్వరూపం గురించి. ఏది పరమో, ఏది బ్రహ్మమో, ఏది అక్షరమో అదే అధ్యాత్మ ఒక లక్షణం. ఇంకో మళ్ళా వెంటనే దాన్ని పరిపుష్టం చేయడానికి వేశారు. ఎక్కడ భూతభావం లేదు, ఎక్కడ జగద్భావం లేదు, ఎక్కడ కర్మ సంజ్ఞ లేదు, తత్ఫలమైన జన్మ లేదు, అదే అధ్యాత్మ. బాగుంది. ఎక్కడొచ్చి ఉంటుందంటారు? ఏ అధ్యాయంలో అంటారు? దారుణాయోగం అండి, అష్టమోధ్యాయం. ఇక్కడ విసర్గంతో ఎందుకు, కర్మకి విసర్గంతో పోలిక ఎందుకు పెట్టారండి? మీరు 56 అక్షరాలు చదివారా లేదా? అక్షరమాలలో చదివారా? అందులో చెట్ట చివరిది ఏమిటి? విసర్గ. విసర్గ. విసర్గ చేత ఈ ప్రయోగంలో ఏ అక్షరంలో అయినా సరే కకారం ఉందనుకోండి, కకారానికి విసర్గ జోడించామనుకోండి కహ అంటాం. సంస్కృతంలో విసర్గకి చాలా ప్రాధాన్యత ఉంది. అంటే తెలుగులో మనం ఎక్కడా కూడా పెద్దగా విసర్గలు వాడం. తెలుగులో ఎక్కడన్నా వాడతాం విసర్గలు? వాడం. కేవలం సంస్కృతంలోనే వాడతాం. విసర్గ చేత రెండు లక్షణాలు కలుగుతాయి అన్నమాట ఆ ప్రయోగంలో. ఎప్పుడైనా సరే దాన్ని ఎంత గొప్పగా వాడారంటే, అంటే రెండు పక్కలుగా చెప్పారంటే భాషా పద్ధతిగాను చెప్పారు, విసర్గకి భావంలో కూడా లక్షణంలో కూడా గొప్ప నిర్ణయం ఉంది. ఎక్కడైతే విసర్గ వాడతామో అక్కడ ప్ర అనేటటువంటి ఉపసర్గతోనైనా ఆ మొత్తం మీద ఎక్కడో ఒక చోట వాడబడుతుంది, లేదా అకారం అనే ఉపసర్గతోనైనా వాడబడుతుంది, లేదా వి అనేటటువంటి ఉపసర్గతోనైనా అక్కడ వాడబడుతుంది. ఏదో అక్కడ ఆ ప్రయోగంలో ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఆ లక్షణం విశేషమైనటువంటి లక్షణంగా నీవు గుర్తించి విడివడుట, వదలుట అన్న అంశానికి విసర్గ అని పేరు. సర్గ, అసలు అందులోనే వి అనేటటువంటి ప్రత్యయం వాడబడింది. విసర్గ కదా సర్గ, సర్గకి ముందు వి అనే ప్రత్యయం వేశాడు. విసర్గ. సర్గ అంటే భాగం, విసర్గ అంటే దేంట్లోనూ భాగం కాదు. సర్వవ్యాపీ మహేశ్వర, విసర్గ మహేశ్వరుని సూచిస్తుంది. అర్థమైందా? జన్మ జన్మ భావమును కలిగించే కారణమును విడుచుట కర్మ అనబడుతుందని కర్మకు మాధవుని నిర్వచనం. ఈ నిర్వచనం ప్రకారంగా ఆచరిస్తే ముందుకు చూస్తూ ముందుకు నడిచినట్లు. మానవుడి నడక రెండు రకాలుగా ఉంటుందట. ఏమిటది? ముందుకు చూస్తూ ముందుకు నడవడం, వెనుకకు చూస్తూ ముందుకు నడవడం. మానవుడు ఎటువంటి మార్గాన్ని ఎంపిక చేసుకోవాలట? ముందుకు చూస్తూ ముందుకు నడిచేవాడు స్వరూప జ్ఞాన నిష్ఠుడు, వెనుకకు చూస్తూ ముందుకు నడిచేవాడు పునరావృత్తి సహితమైనటువంటి జీవభావంలో ఉన్నటువంటి వాడు. ఇది గుర్తించి ఆచరించే వరకు కర్మ ఆత్మజ్ఞానమునకు వ్యతిరేకంగానే ఉంటుంది. కర్మ వివిధంబులు, సుకర్మ దుష్కర్మ అంటాం. కర్మ రెండు రకాలు. ఏమిటది? సుకర్మ దుష్కర్మ. దేనిని సుకర్మ అన్నాం ఇప్పుడు మనం అంటే ఏదైతే స్వరూప జ్ఞాన హేతు అవుతుందో దానినేమో సుకర్మ అన్నాం. ఏదైతే మరల పునః జన్మ ఎత్తడానికి తల్లి గర్భవాస నరకాన్ని వెతుక్కుంటూ వెళుతుందో అదేమో దుష్కర్మ. ఎలా నిర్ణయిస్తారండి ఏది సుకర్మో ఏది దుష్కర్మో అన్నాం అనుకోండి. పునరావృత్తి రహితం, ఇక్కడితో ఏదైనా చేసామనుకోండి, ఎంతటితో చాలు అన్నాడు అనుకోండి, ఆ క్షణమే ఆ ఆలోచన వద్దనే
ఇక చాలు అన్నాడు అనుకోండి, అవసరం లేదు అన్నాడు అనుకోండి, అది సుకర్మ. హారతి, ఆ సంకల్పం ఏదైతే ఉందో అది హారతి కర్పూరం లాగా హరించుకుపోవాలి. ఇక మళ్ళా మిగలకూడదు. ఆ మిగలకుండా నిశ్శేషవత్తుగా అయిపోయేటటువంటి దానికి సుకర్మ అని పేరు. శేషం మిగిలింది అనుకోండి, ఇంకా అనుభవించాలి, ఇంకా పొందాలి, భోగాయతనం అయినటువంటి ఆలోచన ఉందనుకోండి, అప్పుడు ఏమైంది? దుష్కర్మ. కాబట్టి కర్మను ఆచరించేటప్పుడు మొదటే ఒక నిర్ణయానికి నువ్వు రావాలి. ఆచరణశీలం చేసే ముందే ఇది సుకర్మ దుష్కర్మ అంటే ఇది నన్ను నేను పోగొట్టుకోవడానికి వాడతానా, లేకపోతే నన్ను నేను మిగిల్చుకోవడానికి వాడుతానా? చూడండి, ఈ ప్రపంచంలో మానవులందరూ సత్కర్మానంగానే ఏం చేస్తారు? దానం చేస్తారు. చేస్తారా లేదా? సత్కర్మలలో మొదటిది ఏంటంటే దానం. దానం అంటే ఏమిటయ్యా అంటే, విద్యాప్రకాశానందగిరి స్వామి వారు ఒక చిన్న ఉపమానం చెప్తారు అన్నమాట. ఎట్లా దానం అహాన్ని పెంచుతుంది. అందరూ కలిసి ఒక సత్సంగ మందిరంలో కూర్చున్నారు. ఆ నిర్వాహకులు అందరూ వచ్చారు కదా అని ఫ్యాన్లు వేశారు. ఒక ఆయన ఆ ఫ్యాన్ కొద్దిగా ఆపండి అన్నారు. ఏమండి, ఎందుకు? వాతావరణం అంతగా బాగలేదు కదా, అందుకని ఫ్యాన్ వేసాము అన్నారు. లేదండి, ఆ ఫ్యాన్ కొద్దిగా ఆపండి అన్నారు. సరే, ఆపారు. ఆపితే ఏమిటయ్యా అని అడిగారు. ఆపితే ఏమిటని అడిగితే, నా పేరు ఆ ఫ్యాన్ రెక్క మీద ఉందండి, ఆ ఫ్యాన్ దానం చేసింది నేనే, మీరు ఫ్యాన్ వేస్తే నా పేరు కనపడదు కదా. కాబట్టి ఆ దానం చేసినప్పుడు ఏమైంది? ఇప్పుడు అది సాత్విక దానం కాలేదనమాట, స్వరూప జ్ఞాన నిష్టకు ఉపయోగపడలేదనమాట. నేను దానం చేశాననేది 10 మంది గుర్తించాలి అనే దృష్టితో చేసాడు. అప్పుడు ఏమైపోయింది? రాజసిక దానం, తామసిక దానం అయిపోయింది. అందుకే నేనేం చెప్పాను? శ్రద్ధాత్రయ విభాగ యోగం తప్పక మానవులందరూ అధ్యయనం చేయాలి. ఏ కర్మ చేసినా అది ఏ శ్రద్ధతో చేయబడుతోందో అనేది చాలా ముఖ్యమైనటువంటి. శరీరం కేవలం కర్మ, పునః శరీరాన్ని పొందడానికి ఉపయోగపడుతోందా, లేక పునరావృత్తి రహితమైనటువంటి స్వరూప జ్ఞానానికి ఆశ్రయిస్తుందా? కర్మ ద్వివిధములు. పునరావృత్తి రహితానికి ఉపయోగపడుతుంది కర్మ, పునరావృత్తి సహితానికి ఉపయోగపడుతుంది, అదే కర్మ. కాబట్టి కర్మ గురించినటువంటి విపరిపాకం, కర్మ విపరిపాకం గురించి పూర్ణమైన జ్ఞానం మానవుడు కలిగి ఉండాలి. చదవండి. అవిద్యతో విరోధం లేకుండగా, అంటే అవిద్యకే చేయూతనిస్తూ కర్మ ఉంటుందని అంటున్నది ఈ శ్లోకం. ఎంత గొప్ప ప్రయోగం వేశారు చూడండి. మనలో ఉన్నటువంటి అవిద్యని బలపరిచేటటువంటి పద్ధతిగా కర్మ చేస్తున్నామా, అవిద్య నశించేటటువంటి స్వరూప జ్ఞానాన్ని బలపరిచేటట్టు కర్మ చేస్తున్నామా? మామూలు మాటల్లో చెప్పాలంటే, నేను ఆత్మస్వరూపుడు అనేటటువంటి ఆత్మనిష్టలో ఉండి కర్మ చేస్తున్నావా, నేను ఫలానా సుబ్బారావుని, నేను ఫలానా వెంకట్రావుని, నేను ఫలానా అప్పారావుని, నేను ఫలానా పుల్లారావుని, నేను ఫలానా విజయలక్ష్మి అనే నామరూపాలు బలపడేటట్లుగా చేస్తున్నావా? ఎందుకని అన్నారంటే, ఈ సృష్టి 5 లక్షణాలతో, ఏమిటది? నామము, రూపము, సత్తు, చిత్తు, ఆనందం. ఈ 5 ఉన్నాయి మొత్తం సృష్టి నిండా. ఏదైనా తీసుకో, ఆఖరికి జనన మరణ కూడా, సృష్టి యొక్క ప్రాదుర్భావలయాలు కూడా, అంటే సృష్టి స్థితిలయాలు కూడా, ఇవన్నీ కూడా ఈ 5 లక్షణాలతోనే ఉంటాయి. ఈ నామము, రూపము, సత్తు, చిత్తు, ఆనందం. నామరూపాలు జీవుడు, సచ్చిదానందం ఆత్మ, సచ్చిదానందమే బ్రహ్మ కూడా. కేవల సమిష్టి సాక్షి అన్నప్పుడేమో బ్రహ్మమని అంటుంటాం, సమిష్టి వ్యవహార నామం కిందేమో ఆత్మని వాడతాం, వ్యష్టికి వచ్చేసేటప్పటికి నామరూపాలతో వ్యవహరిస్తాం. ఇల్లు ఎవరిదండి? ఫలానా అయిందండి, ఫలానా ఆవిడండి. ఈ వ్యవహారం ఎవరు చేశారండి? నేనే చేశాను. ఈ తోట ఎవరు బాగా పెంచారండి? నేనే పెంచాను. ఈ ఫలములన్నీ ఎవరు లభించేటట్టు చేశారండి? నేనే చేశాను. ఎక్కడెక్కడైతే ఈ నేననే నామరూపాత్మకమనే వ్యవహార నేను బలపడిందో
అక్కడక్కడలా అవిద్య బలపడింది. మానవుడిలో అక్కడ విచక్షణ ఏం కోల్పోయాడట? సృష్టి ఆది నుంచి సృష్టి యొక్క అంతము వరకు సర్వాబాధ్యుడు, దేని చేత బాధితం కాకుండానే ఈ సృష్టిని నిర్వహిస్తున్నటువంటి ఈశ్వరుడు కదా, జగత్కారణకర్త. మరి మధ్యలో నేనెవరిని? ఆ సూర్యుడిని నేను తయారు చేశానా? ఈ చంద్రుడిని నేను తయారు చేశానా? ఈ భూమిని నేను తయారు చేశానా? పంచభూతాలను నేను తయారు చేశానా? అవి పంచీకృతం అయ్యేటట్లుగా నేను చూశానా? ఆ పంచీకృత ఫలంగా స్థావర జగమాత్మక సృష్టి అయ్యేటట్లు నేను చేశానా? ఇందులో ఏది నేను చేశాను? ఆఖరికి మానవుడు తన శరీరాన్ని తానే నిర్మించుకోవడంలో కూడా ఎంతో మంది సహాయం ఉంటే తప్ప తన శరీర నిర్మాణం అవడం. తాను ప్రధానమే అయి ఉన్నప్పటికీ ఆ సహకారి కారణాలు లేకపోతే సాధ్యపడదు. కాబట్టి ఇదంతా ఎటువంటిదయ్యా అంటే పరాధీనవత్. అవిద్య అన్నది ఎప్పుడూ కూడా పరాధీనవత్గా ఉంటుంది, స్వాధీనత ఉండదన్నమాట. అందుకని కర్మ రెండు రకాలుగా ఆచరించబడుతున్నది. అది అవిద్యను బలపరిచేటట్లుగా చేస్తున్నామా, లేక స్వరూప జ్ఞానాన్ని బలపరిచేటట్లుగా చేస్తున్నామా? ఉదాహరణ చెప్తా. మన సనాతన ధర్మంలో భవతి భిక్షాన్ దేహి మాత అన్నపూర్ణేశ్వరి అన్నాడు. ఎవరు? ఒక ఆయన ఒక భిక్షుకి తలవాకిట నిలబడి, సింహద్వారం వద్ద నిలబడి భవతి భిక్షాన్ దేహి మాత అన్నపూర్ణేశ్వరి అని అడిగాడు. ఇప్పుడు ఈ పెట్టే ఆవిడ ఎవరు? కాశీ అన్నపూర్ణ. ఆవిడ ఎవరన్నా కావచ్చు, ఏ ఇల్లన్నా కావచ్చు, ఏ మాతృమూర్తి అయినా కావచ్చు. కానీ అతని దృష్టిలో ఆవిడెవరు? కాశీలో ఉన్న అన్నపూర్ణ. సరే, ఏం పెడుతోంది అంటే ఏదో అన్నం పెట్టిందండి, పప్పు పెట్టిందండి, ఉప్పు పెట్టిందండి, అవి పెట్టిందండి. ఆ పదార్థాలతో అక్కడ పని లేదు. మాధవ కవళం. ఆవిడ పెట్టేటటువంటి ఆ పిడికడ అన్నానికి ఏమని పేరు? మాధవ కవళం. మాధవుడికి ఇచ్చేటటువంటి ముద్ద ఏదైతే ఉందో అది నీకు ఇస్తున్నాను ఆయన. అడిగేవాడు కూడా ఏమడుగుతున్నాడంటే ఆ మాధవ కవళాన్ని అడుగుతున్నాడు. స్పష్టంగా అడుగుతున్నాడు, మాధవ కవళం పెట్టమ్మా. నీవు మాధవత్వాన్ని పెంపొందించేటటువంటి ఆహారం ఏదైతే ముద్ద పెడుతున్నావో అది నాలో మాధవుడు అనేటటువంటి లక్షణాన్ని పెంపొందింప చేయాలి. నేను మానవుడనా మాధవుడనా అనే విచారణ జరుగుతుంది నాలో. నేను మానవుడను కాదు, మాధవుడను అనే నిర్ణయాన్ని పొందాలి. కాబట్టి ఆ పెట్టేటటువంటి భిక్షకు ఏమని పేరంటే మాధవ కవళం. మరి మన సనాతన ధర్మం చూడండి, చిన్న పని అయినప్పటికీ కూడా ఆ చిన్న పని ఎట్లా ఉండాలంట? ఎప్పుడూ కూడా స్వరూప జ్ఞాన విశేషం చేత ఉండాలి. పెట్టేవారిలోనూ స్వరూప జ్ఞానం ఉండాలి, పుచ్చుకునే వారిలోనూ స్వరూప జ్ఞానం ఉండాలి. అంతేగాని హీన దృష్టి లేనేలేదు, నైత్యము లేనేలేదు. స్వభావత స్వరూప జ్ఞానంలో ఉండాలి. చదవండి. కనుక కర్మ అవిద్యను తప్పించదు, మరలించదు. ఇది చాలా ముఖ్యమైన నిర్ణయం అండి. కర్మ చేత అవిద్య తొలగదు, స్వరూప జ్ఞానం చేతనే అవిద్య తొలగుతుంది. ఇందాక నుంచి వివరిస్తున్నారు కదా కర్మ ద్విధములని. ఈ కర్మ ఏం చేస్తే చీకటి పోతుందండి, ఇది మొదటే విచారణ చెప్పారు. ఒక గదిలోనో లేకపోతే ఒక ప్రాంతంలోనో ఒక ప్రదేశంలోనో చీకటి పోగొట్టాలి అంటే చప్పట్లు కొడితే పోదు, ఏ పని చేసినా పోదు, ప్రకాశం వస్తే తప్ప. కాబట్టి కర్మ చేత అవిద్య తొలగదు. చాలా మంది ఏమనుకుంటున్నారు, సత్కర్మ చేస్తే చాలండి, సేవ చేస్తే చాలండి, ఏదో ఒకటి ఇతరులకు ఉపయోగపడితే చాలండి, పరోపకారం చేస్తే చాలండి అనేటటువంటి ప్రాథమికమైనటువంటి చేతకి ముడిపడుతున్నాడు. అది చెయ్యొద్దన్నారా? ఇప్పుడు చేయమన్నారు, చెయ్యొద్దని ఎక్కడ చెప్పారు? అదంతా సత్కర్మ అంతా చేయవయ్యా బాబు, ఎందుకు చెయ్యాలి? అది నీ మొదటి ప్రాథమిక లక్షణం. మానవత్వం నిలబడాలంటేనే సత్కర్మ చేయాలి. నువ్వు మాధవుడు అవ్వాలంటే స్వరూప జ్ఞానం.
కాబట్టి మానవుడు అసలు నువ్వు మిగిలిన జంతు సంఘంతో చేరకుండా ఉండాలంటేనే సదాచారం సత్కర్మ వలన మానవుడు అవుతావు. కాబట్టి సత్కర్మ యొక్క అవధి ఎంత మేరకయ్యా అంటే నిన్ను పూర్ణ మానవుడిగా చేస్తుంది. సాత్వికమైన జీవనం చిత్తశుద్ధిని కలిగిస్తుంది. తద్వారా నువ్వు స్వరూప జ్ఞానాన్ని సంపాదించవచ్చు. తప్పుగా తెలియట అవిద్య. తప్పుగా తెలియటం అంటే అధ్యాస అంటారు దీన్ని. సంస్కృతంలో చెప్తే అధ్యాస అంటే ఒకటిగా ఉంటే ఒకటిగా కనపడుతుంది. అక్కడ ఉన్నదేమో ఒక తీరుగా ఉంటే కనబడేది అర్థమయ్యేది మరొక తీరుగా అర్థం. మీకు అందరికీ చక్కని ఉపమానం చెప్పమంటే అధ్యాసకి బట్టల షాపుకి వెళ్ళారు. అక్కడ అన్ని రంగురంగుల లైట్లు ఉంటాయి అన్నమాట, విశేషమైన లైట్లు ఉంటాయి. ఆ ప్రకాశంలో అసలే ఈ బట్టలన్నీ రంగులు రంగులుగా ఉంటాయి. ఆ ప్రకాశంలో అవి ఇంకా వింత వింత రంగులతో ప్రకాశిస్తాయి. దాని వాస్తవికమైనటువంటి వర్ణం ఏమిటి అని గుర్తుపట్టాలంటే బయటకు వచ్చి సూర్యప్రకాశంలో చూస్తే కానీ దాని వాస్తవమైనటువంటి రంగు ఏమిటో తెలియబడదు. జాగ్రత్తగా నిన్ను మాయ చేయాలి అంటే అలాంటి అద్భుతమైన ప్రకాశపు కాంతులలో పెడతారు. పెట్టేటప్పటికి వాటి వర్ణాలు మారిపోతాయి. అట్లాగే మానవుడు ఏ పని చేసినా కూడా, ఏ ఆలోచన చేసినా కూడా ఆఖరికి మేలుకొన్నాడండి. మేలుకొనేటప్పుడు కూడా ఎలా మేలుకుంటున్నాడు? అనేక వర్ణాలతో మేలుకుంటున్నాడు, అనేక భావాలతో మేలుకుంటున్నాడు, అనేక ప్రణాళికలతో మేలుకుంటున్నాడు, అనేక సందర్భాలతో మేలుకుంటున్నాడు, అనేక స్థితులలో మేలుకుంటున్నాడు. ఒక్క మెలకువ మీదే చెప్పాలంటే ఓ రోజంతా చెప్పచ్చు. ఎందుకని అంటే అంత ప్రతిరోజు మానవుడు తల్లి గర్భంలోంచి చేస్తూనే ఉన్నాడు, చివరి శ్వాస వరకు చేస్తూనే ఉంటాడు ఆ మేలుకోవడం. పెద్దల యొక్క ఆశీర్వచనము హెచ్చరిక ఏమిటయ్యా అంటే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. 3వ స్థలలోనూ మేలుకో. ఎక్కడా? తద్బ్రహ్మేది, నేను బ్రహ్మమై ఉన్నాను అన్న స్థితిలో మేలుకో. ఎప్పుడైతే నేను బ్రహ్మమై ఉన్నానన్న లక్షణంతో నువ్వు మేలుకున్నావో అప్పుడు అవిద్యగా అవకాశం లేదు. చదవండి. తప్పుడు దిశలో సాగే కర్మ తప్పుకు దిక్సూచి అయి తప్పక తప్పుగానే తెలియజేస్తుంది. కర్మ శ్రమను ఎంచి అవిద్యను పెంచుకుంటుంది. అందువలన కర్మ అవిద్యకు స్నేహం, విరోధి కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇది సవ్య మార్గము అపసవ్య మార్గము అని 2 ఉంటాయి ఎప్పుడూ కూడా మానవ జీవనంలో. ఏదైనా కాస్త సవ్యంగా చేయరా అంటుంటారు. ఇప్పుడు ఎవరు అంటలేదు లేండి, మా చిన్నప్పుడు అనేవాళ్ళు పెద్దలు. ఎవరైనా ఏ పనైనా సరిగ్గా చేయలేదు అనుకోండి, సవ్యంగా చేయొచ్చు కదా ఆ పని ఏదో అంటారు. అపసవ్యంగా చేస్తే ఏమైంది అంటే కర్మకి అవిద్యకి స్నేహం కుదిరింది. శంకరాచార్యుల యొక్క జీవన చరిత్ర మనం గమనిస్తే చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే తండ్రి కాలం చేస్తాడు. కాలం చేసేటప్పుడు చివరి ఉపదేశం ఇస్తాడనమాట. ఆ చివరి ఉపదేశం ఏమిటో తెలుసా? 2 మిత్రులని శంకరాచార్యులకు జోడిస్తాడు. 5 ఏళ్ల వయసున్న పిల్లవాడికి జోడించాడు. ఆ 2 మిత్రులు ఎవరయ్యా అంటే కాలము, మృత్యువు. వీళ్ళిద్దరూ నీ స్నేహితులు అని చెప్తాడు. కాలము, మృత్యువు. వాళ్ళిద్దరూ ఆజీవన పర్యంతము కూడా చివరి దేహం వదిలేసినప్పటి బద్రీనాథ్ పైన వారు ముక్తులైపోయినటువంటి, విదేహ ముక్తులైనటువంటి సమయం వరకు కూడా వారికి చివరి శ్వాస వరకు కూడా మానవుడికి స్నేహితులు ఎవరయ్యా అంటే కాలము, మృత్యు. ఎవరైతే కాలముతో మృత్యువుతో స్నేహం చేస్తారో వాళ్ళు స్వరూప జ్ఞానంలోకి వెళ్తారు. ఎవరైతే అవిద్య, అజ్ఞానము, దేహాత్మభావంతో స్నేహం చేస్తారో వాళ్ళేమో గర్భవాస నరకాన్ని ఎదుక్కుంటూ వెళతారు. మళ్ళా నువ్వు ఎవరితో స్నేహం చేసావో చెప్పు, నీ జీవితం ఎలా ఉందో చెప్పేయచ్చు అన్నారు పెద్ద.
మన సాంగత్యము ఎప్పుడూ కూడా స్వరూప జ్ఞాన నిష్ఠులైనటువంటి వాళ్ళతో ఉండాలి. చదవండి. అందువలన కర్మ అవిద్యకు స్నేహం విరోధి కాదు, అవిద్యను తొలగించదు. విద్యా ఏవ అవిద్యాం నిహంతి. అవిద్య తొలగించబడాలి అంటే విద్య చేతనే తొలగించబడుతుంది, కర్మ చేత తొలగించబడదు. ఏమిటండి విద్య అంటే ఏమిటి? అసలు విత్ అన్న ధాతువు నుంచి వచ్చింది విద్య. విత్ అంటే ప్రకాశం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. విత్ అంటే ఏమిటి? ప్రకాశం. కాబట్టి అవిద్య అంటే ఏమిటి? ప్రకాశం లేకపోవడం, చీకటి. చీకటి ఎప్పుడు కూడా ప్రకాశం చేతే తొలగించబడుతుంది. విద్యయే అవిద్యను నాశనం చేస్తుంది. కర్మను ఉనికిని సరిగా తెలియుట విద్య. కర్మ విద్య బాగా చూడండి. విద్య ఏ నిర్ణయం చెప్పాడు? నువ్వు కర్మ ఎలా చేస్తున్నావో తెలియాలి, దానికి ఆధారమైనటువంటి ఉనికి స్థితి కూడా తెలియాలి. ఈ రెండింటినీ కలిపి విద్య అంటున్నాడు. అంటే ఉనికిని కర్మను విడివిడిగా గుర్తించాలి. ఆ గుర్తించాలి. ఏదైనా గుర్తించాలంటే ఏముండాలి? ప్రకాశం ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. గురి గుర్తు నీకు పనిచేయాలయ్యా. లక్షణము జ్ఞానము, లక్షణము నిర్ణయం పనిచేయాలయ్యా అంటే ఏం ఉండాలి? నీకు ప్రకాశం ఉండాలి. ఇప్పుడు ప్రతిరోజు ఇప్పుడు రాత్రిపూట నిద్రపోతున్నావయ్యా, నిద్రలో ఎలా ఉన్నావా అని అడిగి ఒకటే ప్రశ్న. నిద్రలో ఎలా ఉన్నావా అనేటప్పటికి ఏమైపోయింది? నాకు తెలియదండి అన్నాడు. ఎందుకని? అక్కడ ప్రకాశం లేదు. ఆ ఉన్న ప్రకాశాన్ని గుర్తించగలిగే తెలివి లేదు కదా. ఎవరైతే నిద్రకు సాక్షిగా ఉన్నాడో ఆ సాక్షిగా ఉన్నటువంటి స్థితిని గుర్తించగలిగే తెలివి లేదు కదా. బుద్ధి చైతన్య స్థితిలో లయమైపోయినప్పుడు మాత్రమే ఆ గాఢ నిద్రావస్థకున్న సాక్షిత్వాన్ని నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. ఇప్పుడు మరి మానవులందరూ ఏం చేయాలండి? మెలకువలో సాధన చేయాలా, నిద్రలో చేయాలా? నిద్రలో చేయాలి. ఎట్లా చేస్తావు? మెలకువగా ఉంది. కాబట్టి మెలకువంతా సాధనగా నడపాలి. ఎంత బలవత్తరంగా నువ్వు ఈ సాధన చేయాలయ్యా, అవిద్యని ఎంత బలవత్తరంగా దూరం చేసుకోవాలయ్యా. ఎందుకని అదంతా కర్మేగా. మెలకువలో చేసేదంతా కర్మే, స్వప్నంలో చేసేదంతా కర్మే. ఈ మెలకువలోనూ స్వప్నంలోనూ ఆ కర్మని ఎలా చేయాలయ్యా? దాన్ని అవిద్యని తొలగించే పద్ధతులు, ప్రకాశం నింపే పద్ధతులు, ప్రకాశాన్ని మాత్రమే గుర్తుపట్టేటటువంటి అభ్యాసం చెయ్యి. జగచ్చక్షువైనటువంటి సూర్యనారాయణుని యొక్క స్వప్రకాశ ధర్మాన్ని మాత్రమే గుర్తుపట్టేటట్టు చెయ్యి. నీ ఎదురుకుండా ఒక అందమైన గులాబీ పువ్వు ఇచ్చారయ్యా నీకు. నీ గులాబీ పువ్వు కనపడిందా? సూర్యప్రకాశం కనపడింది. ఎంత బాగుందో ఈ పువ్వు అన్నావు. అనగానే ఏమైంది? పువ్వు కనపడింది, అయిపోయింది, దృశ్యంలో కలిసిపోయింది. సూర్యప్రకాశం వలన కదా ఇది కనబడింది. అదే గాఢాంధకాలంలో నీకు ఒక పువ్వు ఇచ్చారే చేతికి. ఎంత బాగుందో తెలుసా ఈ పువ్వు అన్నాడు. ఏమన్నావు అప్పుడు? అది ఏమో ఎలా ఉందో ఏముందో నాకు కనపడలేదు. అసలు ఇక్కడ కన్ను పొడుచుకుంటే కన్ను చీకటే ఉంటే అరే ఇక్కడ ఏముంది పువ్వో ఏమిటో నవ్వో ఎవరికి తెలుసు అన్నాడు. కాబట్టి దేనినైనా నిర్ణయం చేయాలి అంటే ఇప్పుడు ఏం కావాల్సి వచ్చింది? ప్రకాశం కావాలి. కాబట్టి ప్రకాశం ఆధారంగా కదా నేను ఇది నిర్ణయం చేసింది. నేను ఆధేయాన్ని పట్టుకున్నానా, ఆధారాన్ని పట్టుకున్నాను? నిరంతరాయంగా జగద్భావంలో ఆధేయాన్ని మనం పట్టుకుంటాం, ఇంద్రియానుభవాన్ని పట్టుకుంటాం, ఇంద్రియార్థములను పట్టుకుంటాం.
తద్వారా మనం ఏమైపోయాం? అవిద్య యొక్క స్నేహం చేసాం. కర్మ అవిద్య కనుక స్నేహం చేసినాయి అంటే నీకు జగత్తు, దృశ్యము, శబ్దస్పర్శ రూపరసగంధాలనే విషయాలు సత్యంగా తోచి భ్రమాజన్యంగా నీ జీవితం సాగుతుంది. భ్రమ ప్రమ రెండు ఉన్నాయి. అవిద్యలో ఉన్నప్పుడు అంతా భ్రమ, భ్రాంతి. స్వరూప జ్ఞానంలో ఉంటే ప్రమ, జ్ఞానం, ప్రమాణం, ప్రమాత, ప్రమేయం అనే త్రిపుటి చేత జ్ఞానం నిర్ణయించబడుతూ ఉంటుంది. ఈ రీతిగా విద్య అవిద్య అన్న విషయాలను వివరిస్తున్నారు. నిద్రలో భద్రంగా ఉన్నది విద్య అన్నారు కదండి. అవును. అంటే నిద్రలో తేలిగ్గా పట్టుకోవచ్చా, మెలకువలో తేలిగ్గా పట్టుకో? నీవు ఎరుక కలిగి ఉండాలి నాయన. ప్రకాశాన్ని మాత్రమే నువ్వు ప్రధానంగా పట్టుకోగలిగేటటువంటి తెలివి రావాలి. కేవలం అంతఃకరణ చతుష్టయం వరకే ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ పట్టుకోలేరు. మనోబుద్ధి చిత్తాహంకారాల వరకే తెలివి ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ పట్టుకోలేరు. ఎవరికైతే అంతఃకరణ చతుష్టయం స్వాధీనమై జ్ఞాత స్థానంలోకి వచ్చాడో వాళ్ళు మాత్రమే పట్టుకోగలరు. కర్మ ఉనికికి వ్యతిరేకమని, కర్మకు ఉనికి విలక్షణమని రెండో నిర్వచనం అండి. ఈ విద్య అన్న నిర్వచనాలని ఇక్కడ ఏదైతే చెప్తున్నారో ఈ నిర్వచనాలని మీరు బ్రహ్మనిష్ఠులు అయ్యేంత వరకు గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. విద్య అంటే ఏమిటో మళ్ళీ చెప్తున్నారు. ఆ వాక్యం మళ్ళా చదువు. కర్మ ఉనికికి వ్యతిరేకమని, కర్మకు ఉనికి విలక్షణమని ఎరుగుట విద్య. నీలో ఎప్పుడు రెండు ఉన్నాయ్యా. అచ్చేద్దాం, ఇచ్చేద్దాం, ఉండుట రెండు ఉన్నాయి. ఉనికి అంటే ఏంటి? ఉండుట అంతే, అక్కడ ఇంకేం లేదు. ఐ యామ్, అందులో ఐయామ్లో యామ్ అనమాట. ఐ కూడా కాదు, ఉండుట అంతే. దట్స్ ఆల్. ఈ ప్రపంచంలో అన్ని సాధనలోకెల్లా ఉత్తమమైన సాధనం ఏది? ఊరకుండుట. సుమ్మాయిరప్ప ఎవరు చెప్పారు? భగవాన్ రమణుడు. ఏమండి నాకు ఉత్తమమైన సాధనలు ఏమైనా చెప్పండి అని ఎవరు అడిగినా సరే అందరికీ కలిపి సమాధానం ఒకటే చెప్పారు. ఏం చెప్పారు? ఊరకుండుము. ఉండుట ఉనికి, నీ స్వరూప జ్ఞానం అనే ఉనికిలో ఉండాలి ఎప్పుడూ కూడా. కానీ మానవుడికి ఎప్పుడు ఏం చేయాలనిపిస్తుంది? ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. అర్థమైందా? కాబట్టి కర్మ, ఉనికి ఈ రెండు కలిపితేనే నువ్వు. కర్మ ఎప్పుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. అది చెయ్యి, చెయ్యి. ఉనికి ఎప్పుడు ఏం చెబుతుంది? ఉనికి స్థానంలో, ఉనికి స్థితిలో ఉండమను. ఉండుట అంటే ఆత్మభావంలో ఉండటం, బ్రహ్మభావంలో ఉండటం, పరబ్రహ్మ నిర్ణయంలో ఉండటం, పరబాహ్యముగా ఉండుట. అన్ని చెట్ట చరమ స్థితులన్నీ కూడా ఉండుట మాత్రమే. నేనైనా క్షేమంగా ఉన్నారా అని ప్రశ్నించేవాళ్ళు పూర్వం. ఇప్పుడు అడగడం లేదులేండి. ఏమని అడిగేవాళ్ళండి? ఎవరైనా కనబడితే క్షేమమా, అంతా క్షేమంగా ఉన్నారా నాయన అని అడిగేవారు. ఉండుట చూడండి, అందులో పరమాత్మ యొక్క వాగ్దానం ఒకటి ఉంది భగవద్గీతలో. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అందులో క్షేమం అనే పదం దేంతో ముడిపడింది? ఇప్పుడు ఉండుట. చూడండి, నువ్వు ఎలా ఉండాలి అనేది నా చేతిలో. దానికే ఈశ్వరానుగ్రహం అని పేరు. నీ క్షేమం అంతా ఈశ్వరానుగ్రహంతో ముడిపడు. ఉండుట. మానవ జీవితం అంతా
మృత్యు భీతితో ఉన్నాడా, క్షేమంగా ఉన్నాడా? మృత్యు భీతితో ఉంటే ఇప్పుడు చూస్తున్నాగా ప్రపంచం అంతా. క్షేమంగా ఉండుట అది కూడా చూస్తున్నాగా. ఎవరైతే యమనియమాదులతో ఋష్యాశ్రమ జీవనం గడుపుతున్నారో వాళ్ళకి ఇప్పుడు ఏమైనా మృత్యుభీతి ఉందే? ఎందుకు లేదు? వాళ్ళు ఎప్పుడూ క్షేమంగా ఉన్నారు, ఉనికి స్థితిలో ఉన్నారు. వాళ్ళు నేను ఇచ్చేస్తానంటే ఏం చెప్పారు? నువ్వేం చెయ్యి, మాకు స్టే హోమ్, బీ సేఫ్. ఇప్పుడు అదేగా అందరికీ చెప్తున్నాం. నీ స్వస్థానంలో, నీ స్వస్థితిలో ఉండు, నీ స్వరూప జ్ఞానంలో ఉండు, క్షేమంగా ఉండు. చూడండి, స్టే హోమ్ బీ సేఫ్ అంటే అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే నీ స్వస్థానంలో ఉండు, నీ స్వస్థితిలో ఉండు, నీ స్వరూప జ్ఞానంలో ఉండు, క్షేమముగా ఉండు. గీతావాక్యం, భగవద్గీతోపదేశం అనమాట. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. కర్మ అనంగానే ఏమయ్యావు? బయటకు వచ్చేసావు, ఉనికి నుంచి బయటకు వచ్చేసావు, వ్యవహారంలోకి వచ్చేసావు. చదువు. ఆత్మబోధను, స్వస్వరూపావగాహనను నిలుపుకున్న విద్యయే కర్మకు స్నేహమైన అవిద్యను తొలగిస్తుంది. అవిద్య అంటే చీకటి. కర్మ చీకటి వైపు స్నేహం చేస్తుందా? కర్మ స్వరూప జ్ఞానం వైపు తిరిగిందా? స్వరూప జ్ఞానం వైపు తిరిగింది అనుకోండి, జన్మరాహిత్యాన్ని. అదే అవిద్య అనే చీకటి వైపు తిరిగింది అనుకోండి, మరలా జన్మనిస్తుంది. తేజ తిమిర సంఘవత్. ప్రకాశం చీకటి కలిసినాయండి, ఏమైంది? చీకటి తప్పు అని ఉపమానం చెబుతున్నది శ్లోకం. దీపం వెలిగించగానే వాయిస్ క్లియర్ గా లేదు. దీపం వెలిగించగానే దట్టంగా అలుముకున్న చీకటి తొలగిపోతున్నది. ఎక్కడికి పోతున్నదో ఎవరికి కనపడదు. వెలుతురు లేనిదే చీకటి. వెలుతురు లేనిదే చీకటి. వెలుతురు లేనిదే చీకటి. చీకటి అంటే నిర్వచనం ఏమని చెప్పచ్చు? చీకటి అంటే ఏంటంటే వెలుతురు లేకపోవడమే చీకటి. వేదాంతంలో ఒక గొప్ప విధానం ఉంది. బోధా విధానాలలో ఇది ఒక గొప్ప పద్ధతి అన్నమాట. అంటే వ్యతిరేకాన్ని చెప్పి సరైన దాన్ని చూపెట్టడం. వ్యతిరేకాన్ని చూపెట్టి సరైన దాన్ని తెలియజేసే పద్ధతి అంటారు అనమాట. అంటే అర్థం ఏంటంటే, మనం ఏం చెప్పాము? నాయన 5 వివేకాలు మానవుడు సాధన ద్వారా సంపాదించాలి అన్నాం. ఏమిటవి? నిత్యానిత్య వస్తు వివేకము, ఆత్మానాత్మ వివేకము, కార్యకారణ వివేకము, సదసద్వివేకము, దృగ్దృశ్య వివేకం. ఎలా గుర్తుపడతామండి? ఏమంటే ఏది నిత్యము అని అడిగాం. ఏది అనిత్యము కాదో అది నిత్యం, ఏది అనాత్మ కాదో అది ఆత్మ, ఏది కార్యము కాదో అది కారణము, ఏది దృశ్యము కాదో అది దృక్కు అని నిర్వచించారు. ఏం నిర్వచనం అంటే ఇది? సూటిగా చెప్పచ్చు కదా. స ఆత్మ అని చెప్పేయచ్చుగా సూటిగా. నిత్యంచ శుద్ధంచ బుద్ధంచ స్వప్రకాశమేవచ అని సూటిగా చెప్పొచ్చుగా. అలా సూటిగా చెప్పలే. ఏం చెప్పారు? తద్విలక్షణం అన్నారు. తత్ అనేది బ్రహ్మం అనుకో, దానికి విలక్షణమైనది ఏదో అది జీవము అన్నాం. తత్ బ్రహ్మేతి వ్యజానాత్ అన్నా. అంతటా ఉన్నది బ్రహ్మమే, అంతటా ఉన్నది తత్యే, త్వం అనున్నదే లేదు.
అని విశేషముగా తెలుసుకొనుము. చూడండి ఉపనిషద్ వాక్యం ఎలా ఉంది. తద్ బ్రహ్మేతి విజానాత్, విశేషముగా తెలుసుకొనుము. జానాతి, తెలుసుకొనుట. ఎంత బాగా తెలుసుకోవాలయ్యా? ఉన్నదంతా అదే అని తెలుసుకో. అప్పుడు తెలుసుకోవడం అనే పని అయిపోతుంది. నేను ఎంతకాలం తెలుసుకోవాలండి? ఉన్నదంతా అదే అని తెలుసుకుంటే తెలుసుకోవడం అనే పని అయిపోతుంది. ఈ రకమైనటువంటి బోధా విధానానికి విలక్షణమైన బోధ అంటారు. అంటే యథార్థంగా ఉన్నదాని లక్షణాలను చెప్తూనే ఏం చేస్తున్నారు ఇప్పుడు? నువ్వు ఏ వాటిని విడవాలో, ఏవేవి తప్పుకుంటే ఉన్నది నీకు తెలియబడుతుందో అది కూడా చెప్తున్నా. అర్థమైందా? అర్థమైందండి. ఎందుకంటే అది నాకు అనుభవం లేదు కదా. ఎందుకని? నీ బుద్ధికి అందుబాటులో లేని వాటి గురించి నేను పొద్దు నుంచి రాత్రి దాకా చెప్పానండి. నీ బుద్ధి ఏం చెప్తుంది? నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు. అదండి ఎన్నిసార్లు చెప్పినా నాకు తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? సరే నీకు తెలిసినవన్నీ వదిలే. అయితే రెండో పక్షంలో చెప్తున్నాడు ఇప్పుడు. బోధ రెండు పద్ధతులు అన్నమాట. ఉన్నదానిని ఉన్నట్లుగా గుర్తింపజేయడం ఉత్తమ బోధ. ఇక మధ్యమ బోధ ఏమిటి ఇప్పుడు అంటే, నువ్వు ఎవరి చేరిక వలన ఉన్నదానిని గుర్తించలేకపోతున్నావో ఆ చేరికని, ఆ సంఘాన్ని వదిలేవయ్యా బాబు. ఉదాహరణ చెప్పనా? పిల్లవాడు ఆటలలో మరిగి ఉన్నాడండి. రోజు వాడి స్నేహితులు వస్తారు, బయట నిలబడతారు, రే అని పిలుస్తారు. పిలవగానే వీడేం చేస్తాడు? పరిగెట్టిపోతాడు. లోపల నుంచి తల్లి చెప్తూ ఉంటుంది, రే రేపు ఎగ్జామినేషన్ ఉందిరా చదువుకోరా అని. వీడేం చేస్తాడు? పరిగెట్టి వెళ్ళి ఆడుకుంటాడు. అర్థమైందా? ఇప్పుడు తల్లి ఏమన్నా డిసైడ్ అయిపోయింది, వీడిని ఈ బయట నుంచి పిలిచే వాళ్ళ సాంగత్యంలో నుంచి బయటపడేస్తే తప్ప వీడు బాగుపడు అనుకుందా లేదా? కాబట్టి సాక్షాన్మోక్షైక సాధనమైన స్వరూప జ్ఞాన బోధ ఎంత అవసరమో, తద్విరోధమైనటువంటి దాని యొక్క సాంగత్యాన్ని దూరం చేయడం కూడా అత్యంత ప్రధానం. ఈ తద్విరోధమైనటువంటి వాటిని దూరం చేసేదానికి కూడా విద్యనే పేరు. చీకటికి ప్రత్యేకమైన రూపం లేదు. చీకటి వెలుతురును వెడలగొట్టలేదు. ఇది చూడండి ఎంత గొప్ప ఉపమానమో ఇది. మన కళ్ళ ముందు రోజు చూస్తున్నామా లేరా? ప్రభాత సంధ్యకి మానవుడు తప్పక మేల్కొని ఉండాలి. ఎందుకు చెప్పారు? అలాగే ప్రదోష కాలంలో కూడా మేల్కొని ఉండాలి. ఈ రెండు సంధ్యలలో ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు. ఈ రెండు సంధ్యలలో నిద్రపోయేవాడు తామసిక సంఘంలో చేరతాడు, తమోగుణ భూయిష్టమైనటువంటి జీవనాన్ని జీవిస్తాడు అని స్పష్టంగా చెప్పారు. ప్రభాత సంధ్య, ప్రదోష సంధ్య, ఈ రెండు కాలాలలో ఎలా ఉంటుందయ్యా అంటే, ప్రకాశం చేత చీకటి తొలగింప చేయబడడం అనేది స్పష్టంగా చూడవచ్చు. అలాగే చీకటి వచ్చేసి ఎలా ఆవరిస్తోంది అనేది కూడా చూడవచ్చు. ప్రత్యేకంగా చీకటిని ఎవరైనా చేతితో నెట్టేశారా? అలా నెట్టేయడానికి చీకటి ఏమైనా పదార్థమా? కాదు కదా. కాబట్టి ప్రకాశం ప్రకాశించగానే చీకటి తొలగి, స్వరూప జ్ఞాన ప్రకాశం నీకు తోచగానే శరీరమే నేననేటటువంటి చీకటి అవిద్య తొలగి ప్రకాశమే నేనుగా మారి. విద్య లేమియే అవిద్య. ప్రకాశము యొక్క లేమియే చీకటి, విద్య యొక్క లేమియే అవిద్య. జ్ఞానం లేకపోవడమే మూర్ఖత్వం. మూర్ఖత్వం అంటే ఏంటంటే జ్ఞానం లేకపోవడం, ఉన్నదానిని ఉన్నట్లు చూడలేకపోవుటయ్యే మూర్ఖత్వము. అంతే. ఉదాహరణ చెప్పనా? ఒక చిన్న పిల్ల, శైశవావస్థలో ఉన్నటువంటి పిల్ల అక్కడ దారిలో ఉంది.
అంతకంటే పెద్ద పిల్లవాడు ఏంటంటే పరిగెట్టుకుంటూ వస్తుంటాడు. పరిగెట్టుకుంటూ వస్తుంటే తల్లి కంగారు పడిపోతూ ఉంటుంది. ఎందుకని? ఆ రోజుల పిల్లవాడు, ఆ నెలల పిల్లవాడు ఎక్కడ పడితే ఎక్కడ తొక్కుతాడో, ఎక్కడ పడిపోతాడో, వాడు కాళ్ళ మధ్యలో ఎక్కడ పడిపోతుందో అని ఓయ్ పిలుస్తూ ఉంటుంది అనమాట. వాడు పట్టించుకోడు. ఈ పిల్లవాడికి ఏంటి, పరిగెట్టడమే పని వీడికి. అవునా కాదా? ఇప్పుడు వాడి కళ్ళ ముందు ఎదురుకుండా ఉన్నటువంటి పిల్ల కనపడుతుందా, పరిగెట్టుకెళ్ళి అందుకునేటువంటి లడ్డూ డబ్బా కనపడుతుందా? లడ్డూల డబ్బానే కనబడుతుంది. వాడు పరిగెత్తడానికి కారణమైన లడ్డూల డబ్బానే కనబడుతుంది కానీ కళ్ళ ముందు ఉన్నటువంటి చిన్నపిల్ల కనబడదు. ఇప్పుడు ఉన్నదేగా మరి అక్కడ లేని వస్తువు అదేమన్నా? ఉన్నదే కానీ కనబడలేదు. చాలా మందికి జీవితంలో ఈ రకమైన సమస్య వస్తుంది. అక్కడే ఎదుర్కొండానే ఉంటుంది కానీ కనబడదు. కారణం ఏమిటి? బుద్ధి అధ్యాసకు లోనవుతా. బుద్ధి ఎక్కడో పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఏ తిరిగిలోనో, ఏ ఎమోషన్లోనో పనిచేస్తూ ఉంటుంది, ఏ స్వభావంలోనో పనిచేస్తూ ఉంటుంది, ఏ చెత్త వృత్తిలోనో బుద్ధి లోపల ఎక్కడో పనిచేస్తూ ఉంటుంది. దేని చుట్టూతానో తిరుగుతూ ఉంటుంది, ఏ లడ్డూల డబ్బా చుట్టూతోనో తిరుగుతుంటుంది. అప్పుడు ఏమైపోయింది? కళ్ళు ఎదురకుండా ఉన్నది కనపడదు. వెతుకులాట మానవ జీవితంలో మెలకువలో సగం కాలం నష్టమైపోతుందట ఈ ఒక్క లోపం చేత. ఏమిటది? వెతుకులాట. మనం ఇంట్లో కూడా అనేక వస్తువుల గురించి వెతుక్కుంటూ ఉంటాం లేదా? దాని పరిష్కారం ఏంటి? తీసింది చోట పెట్టడం అంతే. ఆ ఒక్క అభ్యాసం చేస్తే తెలిసిపోతుంది. తక్కువని చెయ్యి అక్కడికి వెళ్తుంది, ఆ వస్తువు అక్కడే ఉంటుంది, తెలిసిపోతుంది. అర్థమైందా? కాబట్టి అధ్యాస అన్యథాగ్రహణం, దాని వలన మానవుడు ఆ పరుగులాటకు లోనవుతున్నాడు, పెనుగులాటకు లోనవుతున్నాడు, వెతుకులాటకు లోను. మానవ జీవితం అంతా 3 ఆటలు ఉన్నాయి: పరుగులాట, పెనుగులాట, వెతుకులాట. చూడండి, తేలిగ్గా చెప్పేశాడు. జననం నుంచి మరణం దాకా నువ్వు చేసే పని అంతా ఏమిటయ్యా? పరుగులాట, పెనుగులాట, వెతుకులాట. అంతే. ఆఖరి శ్వాసలో కూడా వెతుకులాడుతూనే ఉన్నాడు నేనెవరని. ఆఖరి శ్వాసలో కూడా పెనుగులాడుతూనే ఉన్నాడు నేనెవరని. ఆఖరి శ్వాసలో కూడా పరుగులాడుతూనే ఉన్నాడు నేనెవరని. ఈ పరుగులాట, పెనుగులాట, వెతుకులాట క్షమించిపోయినాయట స్వరూప జ్ఞానం. ఏమైపోయినప్పుడు తేజస్తిమిర సంఘవత్, ప్రకాశం ఉంది, చీకటి తొలగింది. పరుగులాటేమో అన్యతా గ్రహణము, పెనుగులాట అధ్యాస. అది అధ్యాస అంటే అన్యతా గ్రహణం సేమ్ కదండి? అవునయ్యా, అన్యథాగ్రహణం వల్ల వచ్చిన ఫలితం పెనుగులాట. తాడు పాముగా కనబడిందండి, ఆ కనబడటం అన్యథాగ్రహణం. పాము కనబడగానే మృత్యుభీతి వచ్చింది. లేని పాము వలన వచ్చిన మృత్యుభీతిని ఎలా తొలగిస్తాం? పాము లేదని చెప్పడం వల్ల. అంతే కదా? పాము లేదని చెప్పాలా, తాడు ఉందని చెప్పాలా? పాము లేదని చెప్పాలి. తాడు ఉన్నదని చెప్తే చాలు కదా. తాడు ఉన్నదని చెప్పాలంటే చెప్పాలా, ప్రకాశం కావాలా? ప్రకాశం కావాలి. అయిపోయా. వెతుకులాట అంటే పాము పోయింది, మృత్యువు పోయింది ఒకేసారి. పరుగులాట పోయింది, వెతుకులాట పోయింది. ఉన్నది ఏమిటని వెతుకులాడాడు ప్రకాశంలో. తాడు కనపడింది. తాడు కనపడాలా, ప్రకాశం కనపడాలా? తాడు కనపడాలి.
ప్రకాశం కనబడాలి. ప్రకాశం. చూసావా, ఎంతసేపటి నుంచి విచారణ చేస్తూ ఉన్నా ఆ, తాడు కనపడాలా, ప్రకాశం కనపడాలి. ఇప్పుడు ప్రకాశం కనపడాలి. అయిపోయింది, ప్రకాశమే నేను, ఫినిష్. ఇంకా వెతుకులాట లేదు, పరుగులాట లేదు, పెరుగులాట. ఆ, అర్థమైందా? అర్థమైందండి. యథార్థవత్ అన్నారు. అందుకని ఉన్నది ఉన్నట్లుగా తెలియబడుట. విద్య విద్యను వెడలగొట్టలేదు, చీకటి వెలుతురును వెదకిస్తుంది. వెలుతురు చీకటిని స్మృతికి కూడా రానియదు. ఆహా, ఎంత భలే భలే చెప్పారండి, బాగా చెప్పారు. ఇది మాత్రం రెండు ఉపమానాలు. అజ్ఞాన అనుభవం చేత జ్ఞానం కోసం వెతుకులాడుతున్నాడు. మానవులు చాలా మంది వాళ్ళ స్వరూప జ్ఞానం కోసం ఎందుకు ప్రయత్నించడం లేదట? అజ్ఞానం యొక్క అనుభవం రాలేదు కాబట్టి అన్నాడు. పెద్ద స్వామి ఏమంటారంటే, నువ్వు సాధకుడు ఎప్పుడవుతావయ్యా అంటే, నీ సంస్కారాల చేత నువ్వు పట్టబడ్డప్పుడు, నీ ప్రారబ్ధ కర్మ చేత నువ్వు బాధించబడ్డప్పుడు మాత్రమే నువ్వు కర్మలో నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తావు. అప్పుడే నువ్వు ఈశ్వర స్ఫురణ వైపు వెళతావు. పరమహంస అంటారు, దారి లేనటువంటి సందులోకి నువ్వు వెళ్ళినప్పుడే ఈశ్వరునకు శరణాగతుడు అవుతావు. నీ ప్రయత్న సాధ్యంలో పరిష్కారం ఉన్నంతసేపు నీకు ఈశ్వరుని తలంపు రాదు. చూడండి, నాకు ఈ రెండు మాటలు ఒకే రీతిగా కనబడతాయి. అదే మాట ఇక్కడ కూడా చెప్పారు. అజ్ఞాన అనుభవం చేత ప్రజ్ఞానం కోసం వెతుకులాడుతున్నాడు. ఎవరికైతే అజ్ఞాన అనుభవమే లేదు అంటే, అజ్ఞానం నుంచి పాఠం ఎవడైతే నేర్చుకోలేదు వాడు ప్రజ్ఞానం కోసం, సుజ్ఞానం కోసం వెతకడం లేదు, పొందటం లేదు. అది ఒక స్టేట్మెంట్. రెండో భాగం ఏం చెప్పాడు? చీకటిని ప్రకాశం ప్రకాశించడమే దాని పని. నేను చీకటిని తొలగించాలనే ప్రయత్నంతో ప్రకాశించడంలా. ప్రకాశించడం దాని స్వభావం, సహజ లక్షణం. సూర్యుడు ప్రకాశించడం ఆయన సహజ లక్షణం, ఆత్మ ప్రకాశించడం దాని సహజ లక్షణం. ఆ సహజ లక్షణం చేత చీకటి తొలగిపోయింది. నేను ప్రత్యేకంగా చీకటిని తొలగించాలనే ప్రయత్నపూర్వకమైన కర్మ లేదట. అర్థమైందా? ఇప్పుడు సూర్యుడు ప్రకాశించడం కూడా కర్మే కదండి అనకూడదన్నారు. ఆత్మ ప్రకాశించడం కూడా కర్మే కదండి అని అనకూడదన్నారు. స్వరూప జ్ఞానం స్వప్రకాశం కర్మండి అనకూడదు. అవిద్య విద్యను వెతకిస్తుంది, విద్య అవిద్యను స్మృతికి కూడా రానియదు. స్మృతికి కూడా రానియదు, వెరీ ఇంపార్టెంట్. స్మృతి ఉంటే వాసనా బలం ఉంటుంది, వాసనా బలం ఉంటే సంస్కార బలం ఉంటుంది, సంస్కార బలం ఉంటే జన్మ తప్పదు. స్మృతి అనేది చిత్తవృత్తి. కాబట్టి చిత్తవృత్తి నాశం జరగాలి అంటే స్వప్రకాశంలో ఉండాలి. ఇక్కడితో కృష్ణానంద గారి వాక్యం వ్యాఖ్య అయిపోయింది. ఇప్పుడు సుందర చైతన్య వాక్యం పేజీ నెంబర్ 29. ప్రతి మానవుని అంతర్యంలో ప్రతి మానవుని ఆంతర్యంలో కదిలే ప్రగాఢ వాంఛ పూర్ణత్వమును పొందుటకే అని మనము గ్రహించాము. ప్రగాఢ వాంఛ, బలమైన కోరిక. అట్టి పూర్ణత్వమును సిద్ధించుకొనుటకే మానవుడు కర్మలాచరించును.
కర్మ వలన పూర్ణత్వము లభించునా? పూర్ణత్వమనున్నది ఆత్మయే. పూర్ణాత్మ. మన స్వరూపము ఆత్మయే అయి ఉన్నది. ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి. స్వరూపం ఆత్మే అన్నప్పుడు ఇప్పుడు నీకు పంచకోశాలు ఉన్నాయా లేదా? అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. అవతల స్వరూపం పంచకోశ విలక్షణ ఆత్మ యొక్క మొదటి లక్షణం. ఇందాక 2 పద్ధతులుగా చెప్తానని చెప్పారుగా. ఒకటేంటి, ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం, నిత్యోహం, బుద్ధోహం, శుద్ధోహం అని చెప్పే పద్ధతి ఏమో ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం. రెండో పద్ధతిగా చెప్తానన్నాడు, ఇవన్నీ వదిలేస్తే మిగిలేది, ఇవన్నీ వదిలేస్తే మిగిలేది, ఇవన్నీ వదిలేస్తే మిగిలేది, ఇవన్నీ పోతే మిగిలేది అని చెప్తాను. పంచకోశ విలక్షణ, తాపత్రయ విలక్షణ, దేహత్రయ విలక్షణ, శరీరత్రయ విలక్షణ, ఇలా చెప్తున్నాడు మళ్ళా రెండో పక్షంలో. అంటే ఇవన్నీ ఏంటి? ఇదంతా అనాత్మ. వీటికి విలక్షణమైనదేదో, ఇవి తప్పుకుంటే గుర్తించబడేదేదో, వీటికి ఆధారమైనదేదో దాన్ని గుర్తించు. చూడండి, 2 పద్ధతులుగాను చెప్పబడింది వేదాంతం. సాంఖ్య విచారణ బోధ అంతా ఎట్లా ఉంటదంటే ఈ 2 లక్షణాలతో చెప్తాడు. ఉన్నది ఉన్నట్లుగా గుర్తుపడటము చెప్తాడు, ఏవేవి తొలగిపోతే మిగులుతున్నదో అది కూడా చెప్తాడు. కానీ ఎవరైతే ఈ రెండింటినీ తెలుసుకున్నారో వాటికి ఒక నిర్ణయం కలిగి ఈ పంచకోశములు కూడా ఆత్మయే, ఆత్మలో భాగమే. వేరుగా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఉన్నదంతా స్వరూపమే, ఉన్నదంతా ప్రకాశమే, ఉన్నదంతా ఆత్మయే, ఉన్నదంతా బ్రహ్మమే అంటే జీవ జగత్తులు కూడా బ్రహ్మములో భాగమేగా. జీవ జగత్తులు కూడా ఆత్మలో భాగమేగా. అజ్ఞాన అవిద్యా కర్మలు కూడా ఆత్మలో భాగమే కదా. ఎప్పుడు తెలిసింది అది? నీవు ఆత్మనిష్ఠుడైన, స్వరూపనిష్ఠుడైన, స్వప్రకాశనిష్ఠుడైన. ఇప్పుడు చీకట్లో ప్రకాశం భాగమా, ప్రకాశంలో చీకటి భాగం? ఒక్కదానికొకటి కలిసి ఉన్నాయి. అలా ఎప్పుడు చెప్పకూడదు. ఇందాక అందుకే ముందే చెప్పాడు. ఇందాక ఏమని చెప్పాడు? ప్రకాశము యొక్క లేమియే చీకటి. చీకటి అనేదానికి అసలు నిర్వచనమే లేదు. జ్ఞానానికి బోల్డ్ నిర్వచనాలు ఉన్నాయి, స్వరూప జ్ఞానానికి ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి, ఆత్మస్వరూపానికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి, బ్రహ్మస్వరూపానికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి. అజ్ఞానం అవిద్యకి లక్షణాలు లేవు. ఆ స్వరూప జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం. అర్థమైనా? కాబట్టి చీకటి అంటే ఏమిటయ్యా? ప్రకాశం లేకపోవడమే చీకటి. అజ్ఞానం అంటే ఏమిటయ్యా? స్వరూప జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం. అంతేగాని అజ్ఞానం తొలగిపోతే స్వరూప జ్ఞానం తప్పు అన్నాడు. రివర్స్ ఎప్పుడు తీసుకోకూడదు. అన్వయం ఎప్పుడు కూడా అజ్ఞానం తొలగించబడితే జ్ఞానం మిగులుతుంది, ఎప్పటికీ జరగదు. వాడు జీవితకాలం ప్రయత్నించినా కూడా జరగదు, కల్పాంత వరకు ప్రయత్నించినా జరగదు. ఎందుకని? ఆ అజ్ఞానం అసలు ఉంటేగా అక్కడ. చీకటి అనేది ఎక్కడన్నా ఉందే? ప్రకాశము యొక్క లేమియే చీకటి, కానీ వాస్తవికంగా చీకటి ఉంది అక్కడ? లేదు కదా. చీకటి అనేదే లేదు, అజ్ఞానం అనేదే లేదు, అవిద్య అనేదే లేదు, వాటికి ఉనికి లేదు. ఉనికి లేని దాని చేత ప్రభావితం అవడమే భ్రాంతి, భ్రమ. మానవుడు అందరూ
కూడా దేని చేత ప్రభావితం అవుతున్నారండి? ఇప్పుడు చీకటి చేత. దేని చేత ప్రభావితం అవుతున్నారండి? చీకటి చేత. ఎందుకండి? కనిపించట్లేదు, కనపడాల్సింది. దీనికి ఉపమానం చెప్పండి. తాడు పాము. కాదు, నిద్రపోవడానికి ప్రయత్నించే వాడిని చూడండి. పెద్ద లైట్ వేసినటువంటి రూమ్ లో పడుకోమన్నాం, ఏమైపోతాడు? ముందు కళ్ళు మూసుకుంటాడు, కళ్ళు మూసుకున్నా కళ్ళలో లైట్ పడుతూ ఉంటుంది. ఇక లాభం లేదని మొహం మీద కొట్టేసుకుంటాడు, కళ్ళకు గంతలు కట్టుకుంటాడు, ఎన్ని చేసినా రాదు. అప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకుంటాడు. ఇన్ని ప్రయత్నాలు దేనికోసం చేస్తున్నాడు? ఇప్పుడు చీకట్లో నిద్రపోవడానికి. అంత కష్టపడి నిద్రపోవడం ఎందుకంటే? అర్థమైంది? ఇంకా కొంతమంది జీవులు ఉంటారు, టెన్షన్గా బెల్ కొట్టినట్టు అనమాట. స్కూల్ బెల్ కొట్టినట్టుగా పెదవగానే నిద్రపోతారు. లేదు, కొంతమంది అభ్యాసం చేసి 9కి నిద్రపోతారు. అర్థమైందా? వాళ్ళకి ప్రపంచంలో పరిస్థితులు ఎలా అయినా ఉండని, టెన్షన్గా బెల్ కొట్టే నిద్రపోతారు. మరి బెల్ కొట్టినట్టు లేస్తాడా? అలా లేచేవాళ్ళు ఉంటారు, లేవని వాళ్ళు కూడా ఉంటారు. అలారం 10 సార్లు మోగినా కూడా దాని నోరు నొక్కేసి నిద్రపోయేవాడు ఉంటాడు. ఇలా మనం రోజువారీ జీవితంలో అనేక రకాలైనటువంటి మనుషులు చూస్తున్నామా లేదా? ఇదంతా కర్మాచరణే. ఈ కర్మాచరణ అంతా ఇప్పుడు ఎటువైపు దారి తీసింది? అజ్ఞానం వైపు. అందుకని మానవులను 2గా వర్గీకరించేసాం. ఇప్పుడు ఉత్తమాధికారులు, మాందాధికారులు. ఉత్తమాధికారులు ఎవరయ్యా అంటే ఉన్నట్లుగా గుర్తుపట్టే వాళ్ళు ఎవరు? వాళ్ళు ఉత్తమాధికారులు. అజ్ఞానం చేత, చీకటి చేత బాధించబడిన తర్వాత గుర్తుపట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు మాందాధికారులు. చదవండి. ఆత్మ జ్యోతి, అనాత్మ దాని ప్రకాశం అనుకోవచ్చండి. ఇలా లాభం లేదు నాయన. ప్రకాశం, చీకటి రెండే ఉన్నాయి అక్కడ. చీకటికి నిర్వచనం లేదు, ప్రకాశం యొక్క లేని. కాబట్టి ఎప్పుడూ ప్రకాశాన్ని గుర్తుపట్టాలి. మన స్వరూపము ఆత్మయే అయి ఉన్నది. మన స్వరూపమైన ఆత్మ వరకు అన్వేషించుట అజ్ఞానము కాజాలదా? ఇందాకే చెప్పారు, 3 మాటలు చెప్పా. పరుగులాట, పెనుగులాట, వెతుకులాట. సత్యశోధన చేస్తున్నారండి, సత్యాన్వేషణ చేస్తున్నారండి అన్న వాళ్ళను ఒక కాలంలో చాలా గొప్పగా చూశారు. మహర్షులు ఏం చెప్పారంటే, ఉన్నది వెతకడం ఏంటయ్యా బాబు, ఉన్నది ఉన్నట్లుగా ఉండటం ఉంటుంది కానీ ఎక్కడైనా ఉన్నదాని గురించి వెతుకుతావు ఎక్కడన్నా? నేనెవరినో వెతుకులాడుతున్నానండి అంటాం, ఎటువంటి అజ్ఞానం? నేనెవరినో ఉన్నది ఉన్నట్లుగా ఉంటే అయిపోయా, తెలిసిపోయా. తానెవరో తనకు తెలియకపోవటం వలన కదా. చూడండి, 2వ పక్షంలో చెప్తున్నాడు మళ్ళా. మరి ఆ మాట చేత నేను అట్లా ఉండలేకపోతున్నాను కదండి. అర్థమైనా? గురువు గారి దగ్గర వెళితే ఏం చెప్పారు? తత్వమసి, నీవు పరబ్రహ్మమై ఉన్నావు అని చెప్పాడు. అంటే ఎన్నిసార్లు చెప్పినా ఉపదేశవాక్యం అదే. నువ్వు పరబ్రహ్మమై ఉన్నావురా బాబు అని ఆయన చెప్తుంటే ఈ విన్నటువంటి శిష్యుడికి ఏం తోచింది?
నాకు తెలియలేదండి. ఎక్కడికి వెళితే తెలుస్తుంది? ఎలా ఉంటే తెలుస్తుంది? ఏం చేస్తే తెలుస్తుంది? ఎక్కడికి వెళితే తెలుస్తుంది? ఎలా ఉంటే తెలుస్తుంది? ఏం చేస్తే తెలుస్తుంది? ఉపదేశ వాక్యం వినగానే శిష్యుడిలో వచ్చినటువంటి 3 ప్రశ్నలు అవి. ఎక్కడికి వెళితే తెలుస్తుంది? కాశీ వెళ్ళాలా, రామేశ్వరం వెళ్ళాలా, వనాలకు వెళ్ళాలా, పర్వత గుహల్లోకి వెళ్ళాలా, సన్యాసంలోకి వెళ్ళాలా, గృహస్థంలోకి వెళ్ళాలా? ఇదంతా ఎక్కడికి వెళ్ళడం. ఎక్కడ ఉంటే తెలుస్తుంది? తల్లి గర్భంలో ఉండాలా, మృత్యువులో ఉండాలా, జననంలో ఉండాలా, మరణంలో ఉండాలా, మెలకువలో ఉండాలా, కలలో ఉండాలా, నిద్రలో ఉండాలి. ఇది ఉండటం. అర్థమైందా? ఏం చేస్తే తెలుస్తుంది? 3వ ప్రశ్న. ఏం చేయమంటావు? ఇప్పుడు మానవుడు అందరికీ కూడా చెడ్డ చివరికి ఆగిపోయే ప్రశ్న ఏంటి? ఇప్పుడు ఏం చెయ్యమంటావు? ఏమీ చెయ్యకు, సొమ్మాయిరప్ప ఓరకొండవయ్యావు. ఓరకొండు వాడు ఉత్తమ యోగిరా. అర్థమైందా? నాకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా నాయనమ్మ గారు చెప్పినటువంటి గొప్ప ఉపదేశం. ఓరకొండు వాడు ఉత్తమ యోగి నాయన. చూడండి ఎంత గొప్ప ఉపదేశం. 50 ఏళ్లుగా ప్రయత్నించి ఎన్నో శాస్త్రాలు చదివి ఎంతో సాధనలు చేసి మరలా పునః అదే ఉపదేశాన్ని మనం స్వానుభవంగా పొందుతున్నాం. ఓరకొండు వాడు ఉత్తమ యోగి. కాబట్టి పెద్దల వాక్యాలు ఎటువంటివి? లక్ష్యాన్ని సూచిస్తాయి అవి. చూడండి మరి అలా సూచన వాక్యాలని సూచన చేయగానే అనుభవం పొందాడయ్యా, నిర్ణయం పొందేశాడయ్యా. వాడెవడు? ఉత్తమాధికారి. సూచన చేయగానే పొందితే ఉత్తమాధికారి. సూచన చేసిన తర్వాత అధ్యయనము, అభ్యాసము చేసిన తర్వాత మాత్రమే తెలిసింది. వాడు మధ్యమాధికారి. అధ్యయనము అభ్యాసం చేసిన తర్వాత మాత్రమే తెలియబడితే మధ్యమాధికారి. అది అజ్ఞానం చేత బాధించబడితేనే తెలిస్తే మందాధికారి. అధికారులు స్థాయి భేదం ఆత్మనిష్ఠుడు అవడానికి 3 స్థాయి భేదాలు చెప్తున్నారు అన్నమాట. ఒకరెవరు? స్వరూప జ్ఞానం యొక్క సూచన చేయగానే తెలియబడింది, వాడు ఉత్తమాధికారి. అభ్యాసం చేశాడు, చెప్పిన విధంగా అభ్యాసం చేశాడు, అధ్యయనం చేశాడు. అప్పుడు ఏమైంది? అప్పుడు తెలుసుకున్నాడు, వీడు మధ్యమాధికారి. మందాధికారి ఆ జ్ఞానం చేత బాధించబడ్డాక మాత్రమే తెలియబడింది, వీడు మందాధికారి. కాబట్టి స్వరూప జ్ఞానాన్ని అన్వేషించేటటువంటి వాళ్ళందరికీ ఒకటే సూటిగా ఏం చెప్పాడు? అన్వేషించడం ఏమిటి? ఉన్నది ఉన్నట్లుగా ఉండుతా, వెతుకలాడవద్దు. నువ్వు అదే అయ్యే ఉన్నావు. ఆత్మజ్ఞానం ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వచన వాక్యం అండి. ఉపనిషత్తులు చెప్పినటువంటి గొప్ప ఆశీర్వచన వాక్యం. నేనెవరు? నీవు ఆత్మస్వరూపుడు. సూటిగా చెప్పిన ఆన్సర్. నేనెవరని ప్రశ్నిస్తే నీవు ఆత్మస్వరూపుడని ఘోషించింది. ఒకటే నిర్ణయం, ఒక ఏకవాక్య తీర్మానం సూచన చేసింది. అలా ఉన్నదన్నట్లుగా ఉన్నవాడు ఆత్మస్వరూపుడు అనే నిర్ణయాన్ని ఆత్మబోధ మనకు అందిస్తుంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి.
శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. సాయిరామ్ గురువు. రైట్.